హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మహేష్ బాబు గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ తాలూకా రిలీజ్ డేట్ అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. అసలు ఎందుకు వైరల్ అవుతుంది అంటే, వారణాసి టైటిల్ ఏదైతే పెట్టారో ఆ పవిత్రమైన ప్రాంతంలో ఈ మూవీ తాలూకా హోర్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7th మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పి. అయితే ఇక్కడ నిజంగానే మూవీ ఏప్రిల్ 7th రిలీజ్ అవుతుందా, లేదంటే ఆ హోర్డింగ్స్ ఏంటి, లేదంటే మూవీ టీం కావాలనే ఆ హోర్డింగ్స్ పెట్టించారా, ముఖ్యంగా ఆ ప్లేస్ లో రావడానికి గల కారణం ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మహేష్ బాబు గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ వారణాసి మూవీకి విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. అంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి మహేష్ బాబు గారి ఫ్యాన్సే కానివ్వండి, వేరే హీరోల ఫ్యాన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. కారణం ఇది రాజమౌళి గారి సినిమా కావడం. అంటే ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే టికెట్ రేట్ ఎంత ఉన్నా పర్వాలే, ఫస్ట్ షో ఫస్ట్ డే చూసేయాల్సిందే. అసలు ఆయన ఏం చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంటుంది మ్యాక్సిమం. సో ఆ విధంగా ఏంటంటే ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా సరే విపరీతమైన హైప్ అయితే ఉంటుంది. అందులోని మన మహేష్ బాబు గారితో ఫస్ట్ సినిమా ఆయన తీయడం, అది కూడా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయిన తర్వాత మన హీరోల్ని, చాలా మంది హీరోల్ని, ముఖ్యంగా మన తెలుగు హీరోలు అందరినీ కూడా ఆయన మన రాష్ట్ర పరిధి దాటి ఇండియా వైడ్ కూడా ఒక స్టార్ హీరోల కింద మార్చడం. బాహుబలి 1 and 2తో ప్రభాస్ గారిని కానివ్వండి, అండ్ అలాగే RRR మూవీతో ఎన్టీఆర్ గారిని కానివ్వండి, రామ్ చరణ్ గారిని కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా 1000 CR కొట్టే దమ్ము ఉంది అని నిరూపించిన డైరెక్టర్ మన రాజమౌళి గారు. అయితే ఇక్కడ ఆయన ఫస్ట్ టైం మహేష్ బాబు గారితో యాక్ట్ చేయడం అంటే, రాజమౌళి గారు ఎంత స్థాయికి ఎదిగినా సరే మన తెలుగు హీరోల్ని వదలకుండా, మన తెలుగు హీరోల్ని మెయిన్ లీడ్లో పెట్టి అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్ని యూజ్ చేసుకున్నా వాళ్ళకంటూ సెపరేట్ రోల్ ఇస్తున్నారు తప్ప మెయిన్ లీడ్ అయితే ఇవ్వకుండా మన తెలుగు వాళ్ళని, ప్రతి ఒక్క హీరోని కూడా స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒక్కరిని ఆ స్టార్డమ్కి అయితే తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఈ వారణాసి సినిమా ఏదైతే ఉందో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అంటే ఇండియాని దాటి నిజంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు తమ హీరో ఈ స్థాయి దాటి వెళ్తున్నారని చెప్పి. డైరెక్ట్గా పాన్ వరల్డ్కి మహేష్ బాబు గారు వెళ్తున్నారు ఈ వారణాసి సినిమాతో. అయితే ఈ వారణాసి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే చర్చ సోషల్ మీడియాలో చాలా విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు వారణాసి ఏదైతే టైటిల్ ఏదైతే పెట్టారో అదే పవిత్ర ప్రాంతంలో ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్ ఏప్రిల్ 7 అని చెప్పి హోర్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా చోట్ల. అవి సోషల్ మీడియాలో ప్రజెంట్ విపరీతంగా వైరల్ అయితే అవుతున్నాయి. మరి ఆ డేట్కి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అంటే, బేసిక్గా రాజమౌళి గారు సినిమా తీశారంటే ఖచ్చితంగా చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఏదో సినిమా తీసాం, రిలీజ్ చేసాం, మనం పెట్టిన పెట్టుబడి వచ్చిందని కాదు. మన నుంచి ఒక సినిమా వెళ్ళిందంటే డెఫినెట్గా ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చాలి. ఆ సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్ అయి ఉండాలి. ఆ సినిమా గురించి 10 సంవత్సరాల తర్వాత కూడా, లేదా ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడే ప్రస్తావన వస్తే గొప్పగానే మాట్లాడాలి అనే ఆలోచనతో తీసే డైరెక్టర్లో రాజమౌళి గారు ప్రథమ స్థానంలో ఉంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు ఆయన పరిధి ఏదైతే ఉందో రాష్ట్రం దాటి దేశానికి వెళ్ళారు. అండ్ ఇప్పుడు దేశాన్ని దాటి పాన్ వరల్డ్గా మహేష్ బాబు లాంటి హీరోయిన్ పెట్టి ఆ కట్అవుట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సరిగ్గా యూజ్ చేసుకుంటే హ్యాండ్సమ్గా ఉంటారు అండ్ హైట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక హాలీవుడ్ రేంజ్ హీరో కట్అవుట్ అనే చెప్పాలి. సో ఆ హీరోని పెట్టి ఇప్పుడు పాన్ వరల్డ్గా వెళ్తున్నారు కాబట్టి వారణాసి సినిమాపై విపరీతమైన హైప్స్ అయితే ఉన్నాయి. రాజమౌళి గారు తీశారంటే స్టోరీ కూడా చాలా బలంగా ఉంటుంది. బట్ ఏ విధంగా తీస్తున్నారు అనేది ముఖ్యం. మేబీ నాకైతే ఖచ్చితంగా రాజమౌళి గారి మీద నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ 7th రిలీజ్ అవుతుందో లేదా అంటే, ఖచ్చితంగా మూవీ ఏప్రిల్ 7th రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం వచ్చేసి గూగుల్ని అడిగినా సరే ఏప్రిల్ 7th రిలీజ్ డేట్ అని చెప్తుంది. బట్ ఎలా లీక్ అయింది, నిజంగా అఫీషియలా కాదంటే మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ మేబీ ఖచ్చితంగా ఆ డేట్కి రిలీజ్ అయ్యే అవకాశాలు నాకైతే ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ విషయంలో కూడా ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో వారణాసి అని చెప్పి, అసలు ఆయన విజన్లో ఉన్న టైటిల్ని ఎలా గెస్ చేయగలిగారు, లేదంటే మూవీ టీమే బయటికి రిలీజ్ చేసిందా అన్అఫీషియల్గా అనేది తెలియదు. కానీ ఈ డేట్ ఏదైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఖచ్చితంగా అదే డేట్కి మూవీ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాం. మేబీ అవ్వచ్చు. అంటే రాజమౌళి గారి సినిమాలు అంత త్వరగా కంప్లీట్ చేయరు, చాలా టైం తీసుకుంటారు. మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి చాలా టేకులు తీసుకుంటారు. ఫైనల్గా ఆయనకి నచ్చిన ఒక అవుట్పుట్ అయితే వస్తారు. బట్ ఇంకా చాలా టైం ఉంది, 1.5 year టైం ఉంది. కాబట్టి మేబీ వారణాసి అనేది 2 parts కింద డివైడ్ అయ్యి రావచ్చు. దానికి కూడా అవకాశం అయితే ఉంది, లేకపోలేదు. సో ఫస్ట్ పార్ట్ని ఏప్రిల్ 7th రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నేనైతే 2 parts కింద డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా. మేబీ ఏదైనా కావచ్చు. ప్రజెంట్ ఈ న్యూస్ ఏదైతే చక్కర్లు కొడుతుందో ఏప్రిల్ 7th రిలీజ్ అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం ఒక బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబు గారికి లాస్ట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ కూడా అంత పెద్దగా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు.
ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాపై విపరీతమైన హైప్ పెట్టుకున్నారు, హోప్స్ పెట్టుకున్నారు. మా మహేష్ బాబు మా హీరో ఎక్కడికో వెళ్తారని చెప్పి ఈగర్లీ ఆ సినిమా గురించి చాలా పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారి సత్తా ఏంటో ఇండస్ట్రీకి తెలుస్తుంది అని చెప్పి చాలా బలంగా నమ్ముకొని అయితే ఉన్నారు. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సినిమా ఇండియా వైడ్ టాప్ ప్లేస్లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా నిజంగా April 7th నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఈ సినిమా ప్యాన్ వరల్డ్గా రిలీజ్ అవుతున్నందున ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.